Hello everyone, my name is Fazal. I am going to take economic classes, that is the Indian economy, APPSC economy and also TSPSC economy. How we have divided these classes into different sessions, and these sessions will be of Indian economy, APPSC and state service or TSPSC economy. Indian economy koste we have different chapter, and each session is of different chapters. One chapter again is divided into a number of sessions. So we'll be dealing the classes, the first part of the classes which is of Indian economy, and the second part of the classes is of APPSC economy, and the final last part will be TSPSC economy. Indian economy, we have divided Indian economy syllabus into different important chapters. These chapters are very common. అంటే ఇప్పుడు టీఎస్పిఎస్సి సిలబస్ తీసుకుంటే ఎకానమీది, ఏపీపీఎస్సి సిలబస్ తీసుకుంటే ఈ టీఎస్పిఎస్సి సిలబస్ ఏపీపీఎస్సి సిలబస్లో కామన్ పార్ట్ అనేది ఇండియన్ ఎకానమీ పార్ట్. ఈ ఇండియన్ ఎకానమీ పార్ట్ అనేది ఇట్స్ ఎ మస్ట్. అంటే ఈ రెండు ఎగ్జామ్స్లో ఆస్పిరెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బోత్ ఆఫ్ దిస్ ఎగ్జామ్స్, ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఇస్ ఇండియన్ ఎకానమీ. అది ఏ స్టేట్ సర్వీస్ అయినా ఉండని, the first half will be an Indian economy part. Indian economy part lo the major units ante club aina common units anedi I will be taking this in the first part, ante first section lo. First section is the common part, that is Indian economy. This I have designed in such a way that it will be very easy for you to, if you go through all these sessions, it will be very easy for you to take any of the examinations, because ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా మీరు యూపీఎస్సీ తీసుకున్నా, ఏపీపీఎస్సీ తీసుకున్నా, టీఎస్పీఎస్సీ తీసుకున్నా, ఇండియన్ ఎకానమీ అనేది ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ సబ్జెక్ట్. అండ్ మీరు స్టేట్ వైజ్ ఎగ్జామ్స్కి వచ్చినా కూడా ఇండియన్ ఎకానమీ అనేది ఆల్మోస్ట్ 60 to 70% అనేది ఇండియన్ ఎకానమీ ఉంటుంది. మిగతాది స్టేట్ సర్వీస్ అంటే పర్టికులర్ స్టేట్ రిలేటెడ్ ఎకానమీ కూడా యాడ్ అవుతుంది. అందులో స్టేట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అనుకోవచ్చు, స్కీమ్స్ అనుకోవచ్చు, పాలసీస్ అనుకోవచ్చు, ఆ ఇయర్లో రిలీజ్ అయిన బడ్జెట్, సర్వే, ఇలాంటివన్నీ స్పెసిఫిక్గా స్టేట్ రిలేటెడ్ టాపిక్స్లో ఆర్ స్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్లో మనం చదువుతాం అన్నమాట. సో మెయిన్ పార్ట్కి వస్తే విచ్ ఈజ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ పార్ట్, విచ్ హ్యాస్ అ డిఫరెంట్ టాపిక్స్. ఐ హ్యావ్ డివైడెడ్ దిస్ చూసింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, అండ్ ఇందులో డిస్కస్ చేసేవి, ఇండియన్ ఎకానమీ పార్ట్లో డిస్కస్ చేసేవి మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టేట్ సర్వీసెస్లో విల్ బీ హ్యావింగ్ అ వెరీ హై వెయిటేజ్. ఇప్పుడు ఏపీపీఎస్సికి వస్తే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఏపీపీఎస్సికి వస్తే ప్రిలిమ్స్లో ఇండియన్ ఎకానమీ హ్యాస్ అరౌండ్ 25 క్వశ్చన్స్ ఆఫ్ వెయిటేజ్. అంటే మీకు డెఫినెట్లీ దేర్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 25 క్వశ్చన్స్ ఆర్ బీన్ ఆస్డ్. 25 క్వశ్చన్స్ ఆర్ బీన్ ఆస్డ్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ. ఇప్పుడు ఈ 25 క్వశ్చన్స్లో వాట్ ఈజ్ ద మేజర్ వన్? 25 క్వశ్చన్స్లో ద మేజర్ వన్ హియర్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. క్వశ్చన్స్లో మేజర్ పార్ట్ ఈస్ ఇండియన్ ఎకానమీ. అంటే 25 క్వశ్చన్స్ హియర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రిలిమ్స్. ఐఎమ్ టాకింగ్ హియర్ అబౌట్ ప్రిలిమినరీ పార్ట్. ఈ ప్రిలిమినరీ పార్ట్లో ఎకానమీ అనేది ఇట్ కమ్స్ అండర్ పేపర్ 1. అంటే ఏపీపీఎస్సికి వస్తే వీ హ్యావ్ ఫర్ ప్రిలిమ్స్ 2 పేపర్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఓకే, దిస్ పేపర్ 1 ఈజ్ ఆఫ్ అరౌండ్ 120 మార్క్స్, పేపర్ 2 ఈజ్ ఆఫ్ అరౌండ్ 120 మార్క్స్. అంటే వాట్ ఈస్ ద thumb rule here is both is of GSA. కానీ ఈ పేపర్ 1లో వీ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లైక్ పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ అండ్ హిస్టరీ. అండ్ పేపర్ 2కి వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అండ్ యాప్టిట్యూడ్. సో దిస్ కమ్స్ అండర్ పేపర్ 2. కానీ ఈ సబ్జెక్ట్ అనేది ఎకానమీ విచ్ ఈజ్ ఆ పేపర్ 1. అంటే ఈ పేపర్ 1లో ప్రిలిమ్స్, ఐఎమ్ టాకింగ్ హియర్ అబౌట్ ద ప్రిలిమ్స్ పార్ట్, ఎకానమీ నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఈ 25 క్వశ్చన్స్లో నియర్లీ 17 to 18 క్వశ్చన్స్, అంటే 17 to 18 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ.
మిగతావి around 7 or 8 questions, మిగతావి around 7 to 8 questions are from state economy, that is APPSC, AP economy. Okay, so look at this, 17 to 18 questions are from Indian economy. These are the chapters which are going to discuss for the Indian economy. These are the very important chapters. This can be useful for UPSC, APPSC and also TSPSC. అంటే యూపీఎస్సీకి ఇది కామన్ సిలబస్, ఏపీఎస్సీకి ఇది కామన్ సిలబస్, టీఎస్పీఎస్సీ కామన్ సిలబస్. ఎందుకంటే 17 to 18 యూనిట్స్, 17 to 18 క్వశ్చన్స్ విల్ బీ డైరెక్ట్లీ ఫ్రమ్ దీస్ చాప్టర్స్ ఓన్లీ. మీరు ఇక్కడ 17 to 18 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి రిఫరెన్స్ బుక్స్, అంటే మనం తీసుకోవాల్సిన రిఫరెన్స్ బుక్స్ ఏంటంటే ఎన్సీఆర్టీస్ ఆర్ మస్ట్. ఈ టాపిక్లో కరెంట్ అఫైర్స్ అనేది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలు, ఎలాంటి బ్యాంకింగ్ పాలసీస్ ఉండొచ్చు, ఓకే, బడ్జెటరీ పాలసీస్ ఉండొచ్చు, వీటికి రిలేటెడ్ చూస్తే మనకి ఇండియన్ ఎకానమీ పార్ట్లో మనకు ఆ ఇయర్లో రిలీజ్ అయిన బడ్జెట్ ఉండొచ్చు, సర్వే ఉండొచ్చు, ప్రోగ్రామ్ స్కీమ్స్ ఉండొచ్చు. సో ఇలాంటివి కూడా మీకు 17 to 18 క్వశ్చన్స్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇక్కడ రిఫరెన్స్ బుక్స్ ఆర్ ఎన్సీఆర్టీస్ విచ్ ఆర్ వెరీ మస్ట్. ఈ ఎన్సీఆర్టీస్లో కూడా we should study few important NCERTs for economy. అంటే 11th class economy, 12th class economy, అంటే ఇండియన్ ఎకనామీ ప్లానింగ్ ఒక బుక్ ఉంటుంది. దట్ బుక్ యూ హ్యావ్ టు రీడ్ at any cost, 100% you have to read. And next books you have to read is macroeconomics. These are the books we should study as part of NCERTs. That's it. Next one, you have to read the Hindu. The Hindu is must, or Indian Express economy column. Clear? So plus, if you are following these videos are going to give you an immense knowledge. Basic nunchi high level varaku everything has been defined in this video sessions. So this video sessions చూసి మీరు ఈ వీడియో సెషన్ చూశాక డెఫినెట్లీ ప్యారలల్గా మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు. ప్లస్ ఆ నోట్స్ని రివైజ్ చేస్తూ ఈ బుక్స్ని రిఫర్ చేయండి. అండ్ డైలీ న్యూస్ పేపర్ సాల్వ్ చేస్తే దిస్ 17 to 18 క్వశ్చన్స్ అనేది దీస్ ఆర్ నాట్ అన్ డిఫికల్ట్ టాస్క్ ఫర్ యూ, ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ టాస్క్. ఓకే, సో దీస్ ఆర్ ద బుక్స్ వీ హ్యావ్ టు ఫాలో ఫార్ ఇండియన్ పార్ట్, దట్ ఈస్ ఇండియన్ ఎకానమీ. అది మీకు టీఎస్పీఎస్సీ ఉండొచ్చు, ఏపీఎస్సీ ఉండొచ్చు, ఆర్ యూపీఎస్సీ ఉండొచ్చు. దిస్ రిలేటెడ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఏది ఉందో దీస్ ఆర్ ద బుక్స్ యూ షుడ్ ఫాలో. మ్యాక్రో ఎకానమిక్స్, ఓకే, 11th and 12th class NCERTs, Hindu and Indian Express. This is what you have to refer for Indian economy part. These are very important. And when I specifically talk here about మన స్టేట్ ఎకానమీకి వస్తే, స్టేట్ ఎకానమీ రిలేటెడ్ వస్తే మనకు ఒక 7 to 8 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి 100%. సో 7 to 8 క్వశ్చన్స్, how should we clear these 7 to 8 questions? ఈ 7 to 8 questions కోసం we'll study about only the state economy part. We have to study the state economy part. అంటే ఈ స్టేట్ ఎకానమీ పార్ట్లో స్టేట్ తీసుకున్న నిర్ణయాలు, అంటే స్టేట్ తీసుకొచ్చిన పాలసీస్ ఉండొచ్చు, ప్లాన్స్ ఉండొచ్చు, కరెంట్ అఫైర్స్, ఏదైనా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, స్కూల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, యాప్స్, ఓకే, ఆర్ యునో కరప్షన్ ఫ్రీ యాప్స్, ఓకే, ఫారెస్ట్ రిలేటెడ్ ప్లాన్స్, ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ ప్లాన్స్, ఇలాంటి ఏదైనా ఉన్నాయి అనుకోండి, వీటి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మోస్ట్లీ స్టేట్ రిలేటెడ్ ఎకానమీ నుంచి అడిగే ఛాన్స్ ఉంది. ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, ఓకే, ఎనర్జీ. క్లియర్? నెక్స్ట్ సమ్ సార్ట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవి ఉన్నాయో అలాంటివి ఈ 7 to 8 క్వశ్చన్స్లో అడిగే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నౌ మీరు ఏపీఎస్సికి వస్తే prelims is of 2 papers and the first paper it is economy, which is around 25 questions adugutar. 25 questions lo 17-18 questions are from Indian economy, rest of them are from the state economy. Now this is for APPSC, this is majorly for APPSC. But if we talk here about TSPSC, we have to discuss here about TSPSC kabatti in TSPSC we have prelims,
again we have same means. Okay, so preliminary part koste we have 150 marks paper. ఈ 150 మార్క్స్ పేపర్లో 25 క్వశ్చన్స్ ఆఫ్ ఎకానమీ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ 25 క్వశ్చన్స్ ఐఎమ్ టాకింగ్ హియర్ అబౌట్ ఓన్లీ అబౌట్ ప్రిలిమ్స్. సో ఈ ప్రిలిమ్స్కి వస్తే వాట్ వీ హ్యావ్ టు డూ హియర్ ఇస్ ఈ 25 క్వశ్చన్స్లో ఇండియన్ ఎకానమీ పార్ట్ విల్ బి ఆస్క్డ్ ప్లస్ తెలంగాణ ఎకానమీ విల్ బి ఆస్క్డ్. అంటే ఈ ఇండియన్ ఎకానమీ పార్ట్లో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు స్టడీ, which I have already given these books for Indian economy part. అంటే ఈ ఇండియన్ ఎకానమీ సెషన్స్ బాగా చూసి వీటిని రోజు రాసుకొని ఈ నోట్స్ని రివైజ్ చేస్తూ ఎన్సీఆర్టీస్ ఓకే అండ్ ప్లస్ హిందూ పేపర్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్ ఈనాడు పేపర్ ఇలాంటి చదువుతూ మీరు కరెంట్ అఫైర్స్ అనేది యాడ్ చేసుకుంటూ సో ఇండియన్ ఎకానమీ పార్ట్ విల్ బి వెరీ సింపుల్. కానీ ఇక్కడ తెలంగాణ ఎకానమీకి వస్తే యూ హ్యావ్ టు స్టడీ సేమ్ థింగ్. ఏపీపీఎస్ ఎకానమీకి ఎలా చదివారో ఆ ప్రోగ్రామ్స్, ఆ స్కీమ్స్, ఆ పాలసీస్, ఓకే తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఏదైనా బడ్జెట్లో ఉండొచ్చు ఆర్ సర్వేలో ఏదైనా రిజల్ట్స్ ఓరియంటెడ్ ఉండొచ్చు, ఏదైనా స్కీమ్స్ బాగా అవుట్ పర్ఫామ్ చేసి ఉండొచ్చు. అలాంటి స్కీమ్స్ అలాంటి డేటా అనేది మనకు చాలా వరకు ఇంపార్టెంట్. సో ఆ క్వశ్చన్స్ అనేది మనకి టీఎస్పీఎస్సీ ఎకానమీలో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నౌ దిస్ ఇస్ ఫర్ ప్రిలిమినరీ of TSPSC which is of 150 marks, 25 questions adutaru. Now ఈ 25 questions లో like around 15 questions to 18 questions, next is 7 to 8 questions are from TSPSC economy. This might be a scenario of TSPSC group 1 and group 2. So group 2 ku definitely malli number of questions anedi definitely it will be more. So when the number of questions are definitely more, books anedi ఓకే సెషన్స్ అనేవి దిస్ విల్ బీ సేమ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. కానీ మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 చదివేటప్పుడు స్టేట్ రిలేటెడ్కి జాగ్రత్తగా చదువుకొని వాటి కరెంట్ అఫైర్స్ అనేది యూ షుడ్ రిమెంబర్ బికాస్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నౌ విల్ టాక్ అబౌట్ దిస్ వాజ్ అబౌట్ ప్రిలిమ్స్, విల్ టాక్ అబౌట్ మెయిన్స్. నౌ మెయిన్స్కి వస్తే స్టేట్ వైజ్ తీసుకుంటే ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. మెయిన్స్ పేపర్కి వస్తే మెయిన్స్ పేపర్లో వీ హ్యావ్ ఎ కంప్లీట్ పేపర్ ఫర్ ఎకానమీ అరౌండ్ 150 మార్క్స్. ఇక్కడ 150 మార్క్స్ ఏవి ఉన్నాయో ఇందులో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అరౌండ్ 15 యూనిట్స్ అనుకోండి. ఈ 15 యూనిట్స్లో అరౌండ్ 10 యూనిట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ and the rest అంటే maximum 60% of syllabus 60% of syllabus is from Indian economy, rest 40% of syllabus అంటే ఒక 6 యూనిట్స్ వరకు this will be from Andhra Pradesh economy. So ఇక్కడ analysis part which is very important for you, you have to do analysis. How you are going to do analysis is what we will also discuss in this sessions. ఇక్కడ ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎకానమీ పార్ట్కి వస్తే మనకు సిలబస్ అనేది ఇండియన్ ఎకానమీలో ఏది చదువుతున్నామో ఏది ఇండెక్స్ ఇక్కడ ఉందో ఆ ఇండియన్ ఎకానమీని ఇంకా ఎలాబరేట్ చేయాలి. ఎలా ఎలాబరేట్ చేయాలంటే మీరు న్యూస్ పేపర్స్ ఓకే దీస్ ఆర్ ద న్యూస్ పేపర్స్ విచ్ యూ షుడ్ ఫాలో, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ హిందూ, అండ్ అలాంగ్ విత్ దిస్ యూ కెన్ ఆల్సో ఫాలో ఈనాడు or any other one magazine is enough. So this is APPSC mains. సో ఇక్కడ టీఎస్పీఎస్సీ మెయిన్స్కి వస్తే టీఎస్పీఎస్సీ మెయిన్స్ పార్ట్కి వస్తే అగైన్ దిస్ ఈజ్ ఆఫ్ 150 మార్క్స్. ఇందులో దే ఆర్ అరౌండ్ 10 యూనిట్స్. నా ఈ 10 యూనిట్స్లో 5 యూనిట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ అండ్ 5 యూనిట్స్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ ఎకానమీ. 5 units are from Indian economy and 5 units are from Telangana economy. ఈ 5 units of Indian economy ఏది ఉందో these are enough to cover your syllabus of this Indian economy part. అది ఏపీపీఎస్సీ కావచ్చు ఆర్ యూపీఎస్సీ కావచ్చు ఆర్ మీ టీఎస్పీఎస్సీ కావచ్చు. కానీ ఇక్కడ తెలంగాణ ఎకానమీకి వస్తే సపరేట్ సెషన్ అంటే సెక్షన్ 3 ఈజ్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ కాబట్టి తెలంగాణ మెయిన్స్ రిలేటెడ్ ఓకే తెలంగాణ ప్రిలిమ్స్ రిలేటెడ్ ఇవన్నీ ఈ సెక్షన్ 3లో కవర్ చేసుకోవచ్చు. సెక్షన్ 2కి వస్తే మనకు కంప్లీట్లీ ఏపీపీఎస్సీ ఎకానమీ ఏపీపీఎస్సీ రిలేటెడ్ టాపిక్స్ ఓకే మెయిన్స్ ఉండొచ్చు ప్రిలిమ్స్ ఉండొచ్చు విచ్ హెస్ బీన్ ఎక్స్క్లూసివ్లీ డెల్ట్ ఇన్ దిస్ సెక్షన్స్
Okay, now Indian economy part koste. Now this is how we have divided the syllabus. And the syllabus lo we studied about prelims. We studied about prelims, APPSC prelims. We have around 25 questions for economy. TSPSC we have around 25 questions of economy. Okay, now in 25 questions lo again Indian economy part is very important, as you know. So Indian economy part చదవాలంటే this is one we have to concentrate, because మీరు TSPSC తీసుకోవచ్చు, APPSC తీసుకోవచ్చు. 17 to 18 మార్క్స్ అంటే 17 to 18 క్వశ్చన్స్ అనేది ఆర్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ ఓన్లీ, ఆర్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ. కానీ ఇండియన్ ఎకానమీ చదివేటప్పుడు ఇందులో కొన్ని చాప్టర్స్ అంటే బేసిక్స్ ఆఫ్ ఎకానమీ, ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ, ఓకే, గవర్నమెంట్ బడ్జెట్, థీమ్స్, పాలసీస్ ఇలాంటి చదివేటప్పుడు ఈ టాపిక్స్ అనేవి మళ్ళీ స్టేట్ సర్వీసెస్ అంటే స్టేట్ సిలబస్కి వస్తే దీస్ ఆర్ వెరీ కామన్ హియర్. అంటే ఇక్కడ ఇండియన్ ఎకానమీలో కొంచెం స్ట్రెస్ చేసి మనం అండర్స్టాండ్ చేసుకుంటే, ఇఫ్ అవర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ హై, ఈ సెషన్స్ని బాగా ఫాలో అయ్యి అర్థం చేసుకున్నాక ఇండియన్ ఎకానమీలో ఏ చాప్టర్స్ కామన్ ఉన్నాయో అది ఏపీపీఎస్సీ ఎకానమీలో మనకి డెఫినెట్లీ యూజ్ అవుతుంది, అండ్ ఆల్సో టీఎస్పీఎస్సీ ఎకానమీ. అందుకే ఇండియన్ ఎకానమీ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సో దట్ subsets అంటే APPSC economy, TSPSC economy will be very alike. I mean, like it will be very simple way to understand only if you understand Indian economy part. So Indian economy part is what we are going to deal in section 1. So in section 1 koste, this is how I have divided this section 1. In section 1 koste, in section 1 lo we will be having different units. అంటే ఈ సెక్షన్ 1లో వస్తే హౌ ఐ హ్యావ్ డివైడెడ్ ద క్లాసెస్ ఇస్ ఎవ్రీ క్లాస్ ఇస్ ఆల్మోస్ట్ ఆఫ్ 1 hour, అండ్ ఇన్ దిస్ 1 hour ఐ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ బేసిక్ ఆఫ్ ఎకానమీ. ఇక్కడ బేసిక్ ఆఫ్ ఎకానమీ ఇస్ ద ఫస్ట్ యూనిట్. ఈ ఫస్ట్ యూనిట్లో వాట్ ఐ హ్యావ్ డిస్కస్డ్ హియర్ ఇస్ సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ప్రజెంట్ సినారియోలో. అంటే బేసిక్స్ ఆఫ్ ఎకానమీ ఫస్ట్ చాప్టర్ తీసుకుంటే here I have discussed a very basic terms ante supply demand criteria, okay, economic growth ante enti, okay, what is GDP, clear? So what is GDP, what is GNP, okay, what is net terms, what are base year ante endi, manam calculate ela chestamu, current year, okay. So ilanti topics anedi supply demand criteria, growth, okay, base year, current year, how do we calculate, okay, and what VT related calculations, plus next what is factor cost, okay, what is market price, how do we calculate factor cost, how do we calculate market price. ఇలాంటివన్నీ I have divided this in basics of economy around 3 to 4 sessions. And the level of this classes will definitely increase. అంటే మీరు ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్స్ వెళ్ళే వరకు definitely the level of the subject is going to become tougher. So ఈ ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ఎకానమీ సెషన్స్ అనేది మీరు బాగా అర్థం చేసుకుంటే then definitely the next level are going to become a very simple for you. ప్లస్ ఇందులో కొన్ని కరెంట్ ఆస్పెక్ట్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలు కరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఇట్ హ్యాస్ బీన్ క్లియర్లీ డిస్కస్డ్ ఇన్ బేసిక్ ఆఫ్ ఎకానమీ. నౌ ఇఫ్ ఐ టేక్ అబౌట్ మానిటరీ పాలసీ, ఈ మానిటరీ పాలసీకి వస్తే వాట్ ఐ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ మానిటరీ పాలసీ ద కీ మానిటరీ పాలసీస్ అంటే కీ మానిటరీ పాలసీస్ టేకన్ బై ఆర్బీఐ. అంటే ఈ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న మెషర్స్ ఏదన్నా ఉండొచ్చు. సో వీటిని హౌ ఆర్ వి స్టడీ. సో ఈ మానిటరీ పాలసీ టాపిక్ అనేది అండ్ ఐ హ్యావ్ డివైడెడ్ అగైన్ ఇంటూ 2 to 4 సెక్షన్స్, 2 to 4 సెషన్స్. సో ఈ 2 to 4 సెషన్స్లో వి డిస్కస్డ్ అబౌట్ క్వాలిటేటివ్ టూల్స్, క్వాంటిటేటివ్ టూల్స్, ఓకే. సో వాట్ ఆర్ దిస్ క్వాంటిటేటివ్ టూల్స్, ఓకే. వీటిని ఎలా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయవచ్చు, డీఫ్లేషన్ని ఎలా కంట్రోల్ చేయవచ్చు, మనీ సప్లైని ఎలా పెంచవచ్చు, తగ్గించవచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఏంటి, బ్యాంక్ రేట్స్ అంటే ఏంటి,
ఓకే, రెపో రేట్ అంటే ఏంది, ఇవన్నీ ఇట్ హ్యాస్ బీన్ క్లియర్లీ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్. సో మీకు ఇంటర్నేషనల్ మార్కెట్ సిస్టమ్ అనుకోవచ్చు, ఇండియన్ మార్కెట్ సిస్టమ్ అనుకోవచ్చు. సో వీటి రిలేటెడ్ ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క సెషన్లో ఐ హ్యావ్ క్లియర్లీ ఎక్స్పాండెడ్. అండ్ టర్మ్స్ లైక్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే ఏంది, స్టెరిలైజేషన్ కాన్సెప్ట్ అంటే ఏంది, డిమానిటైజేషన్ జరిగేటప్పుడు వాట్ ఆర్ ద ఇష్యూస్ వీ ఫేస్డ్, డిమానిటైజేషన్ ఎందుకు చేశారు, వాట్ ఆర్ ద రీజన్స్ టు పర్ఫార్మ్ డిమానిటైజేషన్, ఇలాంటివన్నీ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ దిస్ సెషన్ మానిటరీ పాలసీ. And next, the third session is of fiscal policy. The fiscal policy law will be studying about budget. We'll be studying about budget survey. అంటే బడ్జెట్లో బడ్జెట్ ప్రిపరేషన్, ఓకే, ఫినాన్స్ మినిస్ట్రీలో ఉన్న డిపార్ట్మెంట్స్, రోల్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్ మేకింగ్ ఆఫ్ ద బడ్జెట్, హూ ప్రిపేర్స్ బడ్జెట్, హూ ప్రిపేర్స్ సర్వే, ఈ సర్వే రోల్ ఏంది, ఓకే, బడ్జెట్లో తీసుకున్న రీసెంట్ రీఫార్మ్స్, బడ్జెట్లో తీసుకున్న రీసెంట్ రీఫార్మ్స్ ఏంటి. అంటే బడ్జెట్ అనేది ప్రీపోన్ చేసేసారు. అర్లియర్ బడ్జెట్ అనేది మనం ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి రిలీజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వీఆర్ రిలీజింగ్ దిస్ బడ్జెట్ ఇన్ ద 1st of February. అంటే ఈ 30 days, ఆల్మోస్ట్ 25 to 28 days ఆఫ్ టైమ్ స్పాన్ ఏది ఉందో, సో హౌ ఆర్ వి యూజింగ్ దిస్, అంటే ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంది, ఓట్ ఆన్ డిమాండ్ అంటే ఏంది, ఓకే. అండ్ రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్ని మర్జ్ చేశాక వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ నౌ, అంటే మర్జ్ ఎందుకు చేశారు, మర్జ్ చేయడానికి రీజన్స్ ఏంటి, ఇలాంటివన్నీ వీఆర్ గోయింగ్ టు స్టడీ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిస్కల్ పాలసీ, దట్ ఈస్ ద బడ్జెట్ అండ్ సర్వే. నా నెక్స్ట్కి వస్తే వీ హ్యావ్ హియర్ టాక్సేషన్ సిస్టమ్. ఈ టాక్సేషన్ సిస్టంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్ ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్. వాట్ ఈస్ ప్రోగ్రెసివ్, వాట్ ఈస్ రిగ్రెసివ్. సో ఇక్కడ ప్రోగ్రెసివ్ అంటే ఏంది, రిగ్రెసివ్ అంటే ఏంది, ప్రోగ్రెసివ్ అంటే ఏంది, వాట్ ఈస్ రిగ్రెసివ్. సో ఇక్కడ ప్రోగ్రెసివ్ రిగ్రెసివ్ విల్ బి స్టడింగ్ అబౌట్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్, విల్ బి స్టడింగ్ అబౌట్ రిగ్రెసివ్ ట్యాక్స్. అంటే ఇక్కడ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటే ఏంది, రిగ్రెసివ్ ట్యాక్స్ అంటే ఏంది, ఇక్కడ ఫ్లాట్ ట్యాక్స్ అంటే ఏంది, ఓకే. సో ఈ రిగ్రెసివ్ ట్యాక్స్ని రీఫార్మ్స్ తీసుకొచ్చి దే ఇంట్రొడ్యూస్ జిఎస్టీ, దట్ ఈస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. నెక్స్ట్ వన్, ప్రోగ్రెసివ్ ట్యాక్స్లో కొన్ని చేంజెస్ దే హ్యావ్ టేకన్, లైక్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు, కార్పొరేట్ ట్యాక్స్ ఉండొచ్చు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఉండొచ్చు. అంటే బడ్జెట్లో ఏదైనా రీసెంట్ అప్డేట్స్ తీసుకొచ్చారనుకోండి, ఆ బడ్జెట్లో వచ్చిన నిర్ణయాలు ఏదైనా ఉన్నాయనుకోండి, కొన్ని అప్డేట్స్, ఆ అప్డేట్స్ని రిలేటెడ్ తీసుకుంటూ వీ హ్యావ్ టు ప్రిపేర్. అంటే ఈ టాపిక్స్ ఏమి ఉన్నాయో ఈ టాపిక్స్ని లింక్ చేసి చదివితే సరిపోతుంది. నెక్స్ట్, ప్లానింగ్ ఇన్ ఇండియా. ఈ ప్లానింగ్ ఇన్ ఇండియా విల్ స్టార్ట్ ఫ్రమ్ ప్రీ-ఇండిపెండెన్స్, డ్యూరింగ్ అండ్ పోస్ట్. అంటే ఇక్కడ కమిటీస్ చదవాల్సి వస్తుంది. ప్లస్ ప్లానింగ్ కమిషన్ ఎందుకు ఏర్పడింది అంటే వాట్ ఈస్ ద రీజన్, థంబ్ రూల్ 1960, ఐ మీన్ లైక్ 1949, ఓకే. నెక్స్ట్ 1950 నుంచి 1960 తర్వాత దే ఆర్ సర్టెన్ బ్రేక్స్ ఇన్ ద ప్లాన్స్. వై వర్ దేర్ బ్రేక్స్ అంటే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ 2015లో నీతి ఆయోగ్ని దే హ్యావ్ స్టార్టెడ్ ఎస్టాబ్లిష్డ్. సో వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ నీతి ఆయోగ్ అనేది వీ హ్యావ్ టు స్టడీ టిల్ ప్రెసెంట్. అంటే ఆల్ 12 plans విల్ బి టాట్, all 12 5-year plans will be taught, and this 12 5-year plans, after this we have to study this Niti Aayog, role of Niti Aayog present scenario. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వేర్ మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు అడిగే ఛాన్సెస్ ఏదంటే మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ అండ్ స్టాక్ మార్కెట్. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, షేర్స్ ఉండొచ్చు, బాండ్స్ ఉండొచ్చు, డెబెంచర్స్ ఉండొచ్చు, ఈక్విటీస్ ఉండొచ్చు, ఓకే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంది, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంది, ఇలాంటిది విల్ బి స్టడింగ్ ఇన్ దిస్ చాప్టర్. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, BOPs అంటారు. ప్రెసెంట్లీ అవర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే మన ఫారెన్ ఎక్స్చేంజ్ ఏది ఉందో ఇట్ ఈస్ ఇన్ సర్ప్లస్ మోడ్. ఇక్కడ BOP బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఏది ఉందో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది హౌ ఆర్ వి ట్రైంగ్ టు మేక్ ఇట్ అంటే ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్,
ఇంటర్నల్ ట్రేడ్ అంటే డాలర్ని తీసుకుంటే డాలర్ is moving out of India or coming into India అనేది is what we have to study. Okay, now poverty related పేదరికం, unemployment, inflation లో we'll be studying about CSO, NSSO, unemployment లో, and next inflation types, ఎలా ట్యాకిల్ చేయాలా ఇన్ఫ్లేషన్ అనేది విల్ స్టడీ హియర్. అండ్ ఆల్సో పవర్టీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్, ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్, కొన్ని కర్వ్స్, అండ్ ఆల్సో మన్రేగా స్కీమ్స్ లాంటిది, all will be discussed in this unit. When we go to international organization, we'll be discussing here World Bank groups. Next we'll be discussing about IMF and also WTO అంటే World Trade Organization. So this is the exact Indian economy sessions part. And Indian economy sessions lo I have taken the common part of APPSC economy and also TSPSC economy that has been clubbed into Indian economy part. ఇప్పుడు APPSC prelims syllabus కి వస్తే, prelims లో I have already discussed you like 25 questions I will be asked. ఈ 25 questions are like Indian and Andhra Pradesh economy and planning అని ఇచ్చాడు. So basics of Indian economy, look at basics of Indian economy అనేది the most important topic. National income అనేది I'll be teaching you in the first 4 sessions. Components, concepts and components. Next one, Indian agriculture, irrigation and water, inputs of agriculture, agriculture strategy and agriculture policy. This will be discussed as part of agriculture chapter and also planning commission chapter. Financial inclusions అనేది I will be discussing in fiscal policy, monetary policy and also few other topics where financial inclusion will be discussed. Now ఇక్కడ ప్రిలిమ్స్కి వస్తే బేసిక్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, దీనిలో ఒక 2 to 3 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏది ఉందో దీంట్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఆల్సో విల్ బి డిస్కసింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎకానమీ. నా APPSC మెయిన్స్కి వస్తే I told you already like 150 marks is a will be having 15 questions, each one is of 10 marks. ఈ 15 questions లో nearly 10 questions of Indian economy part, 5 questions is of AP economy part. And ఇక్కడ major challenges of Indian economy, resource mobilization in Indian economy, resource mobilization in Andhra Pradesh, okay, government budgeting which already will be taught in Indian economy part, గవర్నమెంట్ బడ్జెటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ బడ్జెటింగ్ ఆఫ్ ఇండియా అనేది ఆ టర్మ్స్, ఆ పాలసీస్, బడ్జెట్ ఎలా ప్రిపేర్ చేస్తారో, ఏ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ అనేది మనం జాగ్రత్తగా ఇక్కడ చదువుకుంటే ఈ గవర్నమెంట్ బడ్జెటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది దిస్ విల్ బికమ్ వెరీ సింపుల్ ఫర్ us. Inclusive growth will be discussing again as part of your mains syllabus, can be in any of the topic. Now agriculture development, role of అగ్రికల్చర్ డెవలప్మెంట్ స్పెసిఫిక్గా వస్తే ఆంధ్రప్రదేశ్ అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ రిలేటెడ్ కోసం ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయాలు ఏంటి. ఇక్కడ వీ నీడ్ టు స్టడీ అబౌట్ ఫ్యూ టాపిక్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్, కోనేరు రంగారావు కమిటీ, ఓకే, ఇలాంటి కమిటీస్ తీసుకున్న నిర్ణయాలు ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిన టెనెన్సీ రీఫార్మ్స్ ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది అనుకోండి, అలాంటి రీఫార్మ్స్ కూడా మనం చదవాల్సి వస్తుంది ఇక్కడ 8th చాప్టర్లో. ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఉండొచ్చు, FDIs ఉండొచ్చు, మేక్ ఇన్ ఇండియా పాలసీస్ ఉండొచ్చు, ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ సెస్ రిలేటెడ్ యాక్ట్స్ ఉండొచ్చు. వీటన్నిటిని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టాపిక్లో వీ హ్యావ్ టు స్టడీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో దీస్ కమ్స్ అండర్ 9th and 10th chapter. Now here infrastructure in India koste we have to study about the major is transportation, okay, airways or waterways or roadways, which how government of India and government of Andhra Pradesh is developing so that these can contribute, okay. And also infrastructure lo kuda you have to study about the one of the 4th important component is your tourism. So this will be exclusively taught in your APPSC section, that is section 2.
Okay, section 1 lo Indian part, section 2 is completely of APPSC part. Now TSPSC and TSPSC prelims koste, as I have already discussed, we have 25 questions. 25 questions, around 18 questions of Indian part and around 7 to 8 questions of TSPSC part. So ikkada TSPSC programs, schemes, policies can be definitely be asked. Here means koste, around 150 marks is your paper. ఈ 150 మార్క్స్ లో ఓకే ఎకానమీ పార్ట్ అనేది which is majorly of 100 questions, sorry 100 marks, mainly 50 and 50 it can be divided Indian part and Telangana part. So ikkada Indian part lo Indian economy and development manam ee first section lo chadutamo, most of them are that only. Indian national income, poverty and unemployment, money and banking, public finance, planning in Indian economy. E related chapters topics ఏ ఉన్నాయో this will be already been dealt clearly in the first section. Second one Telangana economy koste, Telangana economy in Hyderabad state అంటే ట్రెడిషనల్ నుంచి present వరకు how reforms అంటే economic reforms have taken and how this has increased. Okay, infrastructure ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఉండొచ్చు, రెవెన్యూ ఉండొచ్చు, ప్రోగ్రామ్స్, పాలసీస్, స్కీమ్స్ అవన్నీ మనం ఇందులో చదువుతాం. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, హౌ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ ల్యాండ్ రిఫార్మ్స్ is a very important because Telangana land reforms till present is what we have to study. Industry and agriculture అనేది it's a very important topic. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చదివేటప్పుడే we have to study about Telangana economy. This will give you as a very better understanding. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ అంటే ల్యాండ్ రిఫార్మ్ లాంటి టాపిక్స్, ఇన్వెస్ట్మెంట్స్ లాంటి టాపిక్స్, అగ్రికల్చర్ లాంటి టాపిక్స్ అంటే ఈ చదివేటప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న డెసిషన్స్, నిర్ణయాలు ఏమున్నాయో ఆ రిలేటెడ్ నిర్ణయాలను కోరిలేట్ చేసుకుంటూ తెలంగాణ గవర్నమెంట్ ఆర్ ఆంధ్ర గవర్నమెంట్ని కోరిలేట్ చేసుకుని చదువుకుంటే దిస్ విల్ బికమ్ వెరీ సింపుల్ ఫర్ అస్. సో నౌ this is how the three sections of Indian economy part, Andhra Pradesh part and the Telangana part has been divided. So this I'll be taking the Indian economy part. Indian economy part lo I have divided the syllabus into various sections and every section will be of a topic which will be a main topic. Ante monetary policy తీసుకుంటే again I'll be having 4 to 5 sessions of monetary policy. Basics of economy I have discussed I'll be discussing 3 to 4 sessions. So it's better to first follow the Indian section part which give you an immense knowledge, then you can incorporate in the తెలంగాణ పార్ట్ అనుకోవచ్చు ఆర్ మనము ఏపీపీఎస్సీ పార్ట్ అనుకోవచ్చు. బికాస్ సిలబస్ అనేది కోరిలేట్ చేసి చదివితేనే మనకు ఆ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది అండ్ కోరిలేషన్ అనేది లింక్ చేసుకొని చదవడం అనేది కుడ్ బి వెరీ బెటర్. అది ప్రిలిమ్స్ ఉండొచ్చు ఆర్ మెయిన్స్ ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండ్ విల్ బి స్టార్టింగ్ ద సెషన్ ఫ్రమ్ ద very important, that is the basics of economy from the Indian part. Thank you so much.